ఆదివారం తుది శ్వాస విడిచిన కళాత్మక చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఏడిద మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఫిల్మ్ నగర్ తరలి వస్తున్నారు. సాయంత్రం మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఏడిద నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చిత్రాలను తీసి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత, ఉత్తమ అభిరుచి గల అలా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో ఉన్నటువంటి స్టార్ ఆసుపత్రి నుంచి ఫిలిం నగర్లో ఉన్న ఆయన తన నివాసానికి, శంకరాభరణం నివాసానికి తరలించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఏడిద నాగేశ్వరరావు నివాసం వద్ద ఆయనతో ఉన్నటువంటి ఆయనతో అనుబంధం పెనవేసుకున్నటువంటి నిర్మాతలు, దర్శకులు, అదేవిధంగా పలువురు సినీ అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో వరకు ఆయన నివాసంలోనే ఉండి అభిమానుల సందర్శనార్థం కానీ, సినీ ప్రముఖుల సందర్శనార్థం కానీ ఆయన నివాసం వద్ద ఉంచడం జరుగుతుంది. అనంతరం విస్పర్ వ్యాలీలో ఉన్నటువంటి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏడిద నాగేశ్వరరావు జీవిత ప్రస్థాన విశేషాల్లోకి వెళ్తే ఎంతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా తీసింది 10 సినిమాలు అయినా 10 కాలాల పాటు గుర్తుండిపోయి మంచి ఆనిముత్యమైనటువంటి సినిమాలు నిర్మించారు. స్వాగత సంగమం, స్వాతిముత్యం, ఆపద్ బాంధవుడు లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. 1970 నుంచి 80వ దశకంలో అంటే పూర్తిగా ప్రజలు ఏదైతే ఇలాంటి చిత్రాలు కావాలని ఆశపడ్డారో అలాంటి చిత్రాలను కథనే నమ్ముకొని అంటే కథానాయకులు, అదేవిధంగా ఈ హీరోయిన్లు ఓరియంటెడ్ కాకుండా కథాబలం ఉన్నటువంటి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించి ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా అంటే చెన్నై నుంచి ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఒక నాటక రంగం నుంచి నాటక రంగంలో అదేవిధంగా నటుడుగా అవుదామని వచ్చి పూర్తి స్థాయిలో నిర్మాతగా మారి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించడం జరిగింది. అదే బ్యానర్ పైన 10 ఉత్తమమైన చిత్రాలు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అప్పటికే నటుల్లో ఎంతో అభిమానాన్ని, అంటే డాన్సులు కానీ పాటల విషయంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నటుడు చిరంజీవితోనూ, అదేవిధంగా కమల్ హాసన్తోనూ ఎలాంటి సాధారణ పౌరుడిగా ఎలా ఉంటాడో అలాంటి అంటే వారిని కథానాయకులుగా ఎంచుకొని తన పాత్రలో తన కథల్లో కథానాయకులుగా ఎంచుకొని విజయవంతమైన చిత్రాలను నిర్మించి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు ఏడిద నాగేశ్వరరావు గారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఆయనకి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకోవడం జరుగుతుంది. తన నివాసం మీద ఇంటి పేరుని చూస్తే శంకరాభరణ, తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చినటువంటి శంకరాభరణ చిత్రం కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి శంకరాభరణం చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఇంటి పేరుగానే మార్చుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు అంటే శంకరాభరణం నాగేశ్వరరావు గారిని ఎంతగా పేరు సంపాదించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉంది. కోడి రామకృష్ణ గారు కూడా ఆయన నివాసం ఇప్పటికి కొద్దిసేపటి క్రితం ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నాగేశ్వరరావు గారితో మీకున్న అనుబంధం? అలాగే, నాగేశ్వరరావు గారితో మీకున్న నేను దర్శకుడు కాకముందు నుంచి ఏడిద నాగేశ్వరరావు నాకు మంచి గైడు, స్నేహితులు. ఎందుకంటే మినీ ఆనంద్లో ఆయన సినిమా శంకరాభరణం రోజు ప్రొజెక్షన్ ఇస్తుండేవారు బిజినెస్ కోసం. అప్పుడు నా డిస్కషన్ జరిగాయి రాఘవ్ గారితో. ఆయన్ని రాఘవ్ గారు అనేవారు, ఏంటి మీరు తీశారు కళాత్మక సినిమా, మరి ఇన్ని ప్రొజెక్షన్స్ చేశారే అని అంటే ఆయన చెప్పేవారు, నేను ప్రొజెక్షన్స్ కోసం చేయలేదు, కమర్షియల్ కోసం చేయలేదు, నేను హార్ట్ టచ్ చేయడం కోసం తీసా, ప్రజలది నా హార్ట్కి నచ్చడం కోసం తీసా, అలాంటి సినిమా ఇది అని చెప్పారు. అలాగే అది పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఆయన్ని మేకింగ్లో నేను చాలా క్వశ్చన్లు అడిగేవాడిని ఆయన దగ్గర కూర్చొని నైట్స్. ఎలా తీశారు ఈ కమర్షియల్ డంప్ ఉండే ఈ రోజుల్లో, ఇక్కడ ఫైట్లు ఉండాలి, ఇది ఉండాలి అని ఆలోచించే రోజుల్లో మీరేంటి ఇంత అద్భుతమైన ఫిలాసఫీతో ఉండే కళాత్మకమైన సినిమాలు తీశారంటే, ఎవరైనా కాల్ టచ్ చేయొచ్చు, తల టచ్ చేయొచ్చు, నడుము టచ్ చేయొచ్చు, బట్ ఎవరైనా హార్ట్ టచ్ చేయగలిగితేనే అది సినిమా. అందుకని నా సినిమాలన్నీ కూడా కథ ఆలోచించేటప్పుడు ఇది మనిషి ప్రేక్షకుడు హార్ట్ టచ్ చేస్తా లేదా అని ఎక్కువగా ఆలోచించేవాడిని. ఎప్పుడు కూడా పేరు తేవాలని కూడా నాకు లేదు. ఆ సినిమా అనేది పేరు తేవాలి, ప్రేక్షకుడు మెచ్చుకోవాలి,
అని ప్రొడ్యూసర్కి డబ్బు తేవాలి. ఇన్ని ఉన్నాయి కాబట్టే నాకు మంచి దర్శకుడు దొరికారు విశ్వనాథ్ గారు అని ఆయన క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్కి ఇచ్చేవారు. ఇచ్చి నేనేం చేసినా నేను శిల్పం నేను రాయి ఇవ్వగలను, ఉలి ఇవ్వగలను, డిజైన్ ఇవ్వగలను, మరి శిల్పం చెక్కాల్సింది మాత్రం దర్శకుడే. అలాంటి గొప్ప శిల్పాలను నాకు చెక్కి అందించారు విశ్వనాథ్ గారిని. క్రెడిట్ అంతా కూడా విశ్వనాథ్ గారికి ఇచ్చేవారు. ఆయన ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఏడిది నాగేశ్వరరావు అని చెబితేనే ఏడిది నాగేశ్వరరావు మనకు తెలుస్తుంది. అంతేగాని కాళ్ళు ఎగరేసి నేను ఇలా కళాత్మకమైన తీశాను, నేను ఇలా తీశాను, నేను వేణులు ఫిడేళ్ళు వాయించి గొప్పగా చెప్పుకునే మనిషి కాదు. ఆయన సినిమాలే ఆయన గురించి చెప్పాలి. ఆయన సినిమాలు ఇప్పుడు చెప్తున్నాను. అందుకని మన నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, క్రియేటర్స్ కానీ ఏడిది నాగేశ్వరరావు దారిలో నడిస్తే చలనచిత్రంగం ప్రపంచం గర్వించే వేదం అవుతుందని నా ఉద్దేశం. దర్శకుడు కోటి రామకృష్ణ గారు ఏడిద నాగేశ్వరరావు గారి నుంచి చెప్తున్న సంగతులు, దర్శకుడిని ఎక్కువగా నమ్మి కథాబలం ఉన్న సినిమాలను, ఎంతో కళాత్మకమైన ప్రేక్షకులను హృదయాలను తట్టే చిత్రాలనే ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఆయన నిర్మించిన చిత్రాలు ఎప్పటికీ అజరామరంగానే ఉంటాయి. ఆనుభూత్యమైన చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయనను నివాళులు చివరిసారిగా దర్శించుకుని ఆయన నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి తరలి రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం వరకు ఆయన నివాసంలో నుంచి తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓటు స్టూడియో.